హాయ్ అండి, అందరికీ నమస్తే. మందు 7వ తేదీ ఎందుకు బంద్ కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఛానల్లో కొత్తగా పెట్టామండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రైవేట్ షాపులన్నిటినీ గవర్నమెంట్ షాపులుగా చేసిందనమాట. అందులో పనిచేయడానికి సిబ్బందిని నోటిఫికేషన్ విడుదల చేసి ఇంటర్వ్యూలు జరిపి సిబ్బందిని ఎంచుకున్నారన్నమాట. వారు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వాళ్ళు అందులో ఉద్యోగం చేశారు వైన్ షాప్స్లో. వారిని ఇప్పుడు ఈ ప్రభుత్వం గవర్నమెంట్ షాప్స్ అన్నీ తీసేసి ప్రైవేట్ పరం చేయనుంది. కాబట్టి వారు గవర్నమెంట్ షాప్లో ఇప్పటివరకు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బంది పరిస్థితి ఏంటి అని వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించమని 7వ తారీఖున బంద్ చేయనున్నారు. ఇది అండి అసలు కారణం. నిజమే కదా, వారు ఉద్యోగ భద్రత వారికి కావాలి కదా. ఇందులో ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ వైన్ షాప్స్ మీద ఆధారపడి ఉన్నారు. వారేం చెప్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ షాప్ వద్దని చెప్పట్లేదు. మీరు ప్రైవేట్ షాప్ అన్న చేయండి, గవర్నమెంట్ షాప్ అన్న చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద మమ్మల్ని జాయిన్ చేయించండి అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. అంతే. దానికి కాగా ఇదివరకే చాలా వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వివిధ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇలా ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరికి చేసేది లేక 7వ తారీఖున వైన్ షాప్ ఉద్యోగులందరూ కలిసి బంద్ చేయాలనుకుంటున్నారు. ఇది అండి అసలు కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.